ఈ వారంలో మీరు రాసినటువంటి FE1 ఫిజిక్స్ యొక్క ఆన్సర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 మార్క్ క్వశ్చన్స్ 7 ఉంటాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఆయిల్ అండ్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ప్లస్డ్ విత్ నైట్రోజన్ వై. అంటే ఇప్పుడు మీరు తినే చిప్స్ ప్యాకెట్లు కానీ, అలాగే ఫ్యాట్స్ ఉన్న ప్యాకెట్స్ కానీ, ఆయిల్స్ కంటైనర్స్ అంటే ఆయిల్స్ని స్టోర్ చేసేటువంటి బాటిల్స్ కానీ, వీటన్నిటిలో నైట్రోజన్ని ఫ్లష్ చేస్తారు. అంటే నైట్రోజన్ని ఎక్కువగా ఫ్లష్ చేస్తారు. ఎందుకు అన్నాడు. ఎందుకంటే నైట్రోజన్ ఎప్పుడైతే మనం ఫ్లష్ చేసామో ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఆక్సిజన్ రిమూవ్ అయ్యింది అంటే ఏంటి? ఆక్సిడేషన్ జరగడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిడేషన్ జరగలేదో మనకు ఫుడ్ ఐటమ్స్కి వచ్చేటువంటి అన్ప్లెజెంట్ స్మెల్, అలాగే బ్యాడ్ టేస్ట్ రావు. ఒకవేళ ఫుడ్ ఐటమ్కి అన్ప్లెజెంట్ స్మెల్ వచ్చినా, బ్యాడ్ టేస్ట్ వచ్చినా ఆ ఫుడ్ ర్యాన్సిడిటీ జరిగింది, అది ర్యాన్సిడిటీకి కారణమైంది అని మనం చెప్తాం. అంటే ర్యాన్సిడిటీ జరిగితే, ఆక్సిడేషన్ జరిగితే ర్యాన్సిడిటీ జరిగినట్టు. ఆక్సిడేషన్ ఎప్పుడైతే జరిగిందో ఫుడ్ యొక్క స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు నైట్రోజన్ ఫ్లష్ చేసాం కదా, ఆక్సిడేషన్ జరగలేదు కదా, అందుకని ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. అది చాలా ఎక్కువ కాలం ఉంటాయి నైట్రోజన్ కనుక మనం ఫ్లష్ చేస్తే. షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఈ 5 పాయింట్లు ఏవైనా ఒక 2 పాయింట్లు రాయండి, 1 మార్క్కి కదా. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమన్నాడు. ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్. యాసిడ్ కనుక స్ప్లిట్ అయితే రియాక్షన్లో H+ అయాన్ కింద, Cl- అయాన్ కింద విడిపోతుంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ కూడా సోడియం ప్లస్ కింద, హైడ్రాక్సిల్ అయాన్ OH- కింద, OH- కింద విడిపోతుంది. ఇది నేను అయానిక్ బాండ్ గురించి మాత్రమే చెప్తున్నాను. కోవలెంట్ బాండ్కి, కోఆర్డినేషన్ బాండ్కి మళ్ళీ ఆర్డర్ మారుతుందమ్మా. ఇలా ఫస్ట్ సబ్స్టాన్స్లో ఉన్నటువంటి మైనస్ అయాను, సెకండ్ సబ్స్టాన్స్లో ఉన్నటువంటి ప్లస్ అయాను, ఈ రెండిటి మధ్య రియాక్షన్ జరిగి NaCl అనే సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సబ్స్టాన్స్లో ఉన్న ప్లస్ అయాను, సెకండ్ సబ్స్టాన్స్లో ఉన్న మైనస్ అయాన్, అంటే క్యాటయానికి యానయానికి మధ్య రియాక్షన్ జరిగి మనకి సెకండ్ ప్రొడక్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. సో ఈక్వేషన్ కంప్లీట్ ఇది. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో అబౌవ్ సబ్స్టాన్సెస్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ని శుద్ధి చేయడానికి కింద ఉన్న వాటిలో ఏది వాడతారన్నారు? బ్లీచింగ్ పౌడర్ వాడతారు. మీకు టెక్స్ట్ బుక్లో బ్లీచింగ్ పౌడర్ యూజెస్ అని ఉంటుంది, అందులో థర్డ్ యూజ్ చూడండి. టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జెర్మ్స్ నుంచి ఫ్రీ అవ్వడానికి డ్రింకింగ్ వాటర్కి బ్లీచింగ్ పౌడర్ని కలుపుతారు. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఇది. మీరు CaOCl2 అని రాస్తే మీరు ఆన్సర్ రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ అన్నాడు కాబట్టి అందులో కాన్కేవ్ మిర్రర్స్ వస్తాయి, కాన్వెక్స్ మిర్రర్స్ వస్తాయి. కాన్కేవ్ మిర్రర్స్ యూజెస్ టెక్స్ట్ బుక్లో ఇలా ఉంది. ఈ పారాగ్రాఫ్లో నేను అండర్లైన్ చేసింది మాత్రమే రాయండి. కాన్కేవ్ మిర్రర్స్ని టార్చ్ లైట్లో, సెర్చ్ లైట్లో, వెహికల్స్ యొక్క హెడ్ లైట్స్లో వాడతారు. నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్ కింద రాయండి. రెండోది కాన్వెక్స్ మిర్రర్స్ చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్స్ని కామన్గా ఏం చేస్తారంటే రీర్ వ్యూ, వింగ్ వ్యూ, అంటే వెహికల్స్లో సైడ్ మిర్రర్గా పెట్టి వెనక నుంచి ఎవరు వస్తున్నారో చూసుకోవడానికి వాడతారు. అదొక యూజు, ఇది ఒక యూజు రాయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్ వెన్ ఐరన్ నెయిల్స్. ఐరన్ నెయిల్స్ సంబంధించి టెక్స్ట్ బుక్లో మీకు కెమికల్ ఈక్వేషన్స్ రియాక్షన్స్లో ఈ డయాగ్రామ్ ఉంటుంది చూడండి. 1.2.4 పైన అంటే డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూడండి, మామూలుగా ఉన్న మేక్ ఏమో బ్రౌన్ కలర్ వచ్చింది, బాగా థిక్గా ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏమో ఫేడ్ అయ్యింది. అది ఇక్కడ ఉంటుంది, అది రాయండి. ఐరన్ నెయిల్ బికమ్స్ బ్రౌనిష్ ఇన్ కలర్ అండ్ ద బ్లూ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఫేడ్స్. మీకు అడిగిన అబ్జర్వేషన్ ఇదే. ఈ రెడ్ మార్క్లో రాసింది, నేను రెడ్ మార్క్లో అండర్లైన్ చేసింది రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. వాటరు, గ్లాసు, ప్లాస్టిక్, క్లే, ఈ 4గిట్లో లెన్స్ కింద యూస్ చేయని మెటీరియల్ ఏంటని అడిగాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది ట్రాన్స్పరెంట్ మెటీరియల్, గ్లాస్ కూడా ట్రాన్స్పరెంటే, ప్లాస్టిక్ కూడా ట్రాన్స్పరెంటే. ఇదిగోండి, ఇది కూడా ప్లాస్టికే, ట్రాన్స్పరెంట్, ఇది గ్లాస్. మీకు ఈ 3 ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కాబట్టి లెన్స్ యూజ్ చేయొచ్చు. ఇది నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కాబట్టి దీనిని మనం లెన్స్ కింద యూజ్ చెయ్యం. కాబట్టి డి ఆప్షన్ రైట్. లెన్స్ ఫార్ములా అడిగాడు. ఒకవేళ మిర్రర్ ఫార్ములా అడిగితే ఏం చేస్తారు? అందుకే నేను 2 ఇస్తున్నాను. ఇక్కడేమో లెన్స్ ఫార్ములా, ఇక్కడేమో మిర్రర్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా అయితే 1/v - 1/u/f. అదే మిర్రర్ ఫార్ములా అయితే ఇక్కడ మైనస్ తీసి ప్లస్ పెట్టండి, అంటే 1/v + 1/u = 1/f అని వస్తుంది. ఇలా వస్తుంది. మిర్రర్కి ఏమో ప్లస్ అమ్మ, లెన్స్కి ఏమో మైనస్, అది గుర్తుపెట్టుకోండి చాలు. 2 మార్క్స్ 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక పవరు +2 డయాప్టర్స్ అయితే ఫోకల్ లెంత్ ఎంత అన్నాడు. ఇచ్చింది పవర్ కాబట్టి +2 డయాప్టర్స్ అని రాసాం. మనకు తెలిసిన ఫార్ములా
పి ఈక్వల్ టు 1/f, మీటర్స్లో అయితే 1/f, సెంటీమీటర్లో అయితే పి ఈక్వల్ టు 100/f సెంటీమీటర్స్ అని రాయాలి. మనం SI యూనిట్లో చేస్తాం కాబట్టి నేను మీటర్స్ ఫార్ములా తీసుకున్నా. ఇప్పుడు పీని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్లోకి వచ్చి 1/p అవుతుంది. ఎఫ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఎఫ్ ఈక్వల్ టు 1/p మీటర్స్ అనేది వస్తుంది. ఓకేనా? నేను పీ ప్లేస్లో +2 పెట్టాను. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే హాఫ్ అంటే 0.5 కదా, అంటే ఎఫ్ ఈక్వల్ టు +0.5 మీటర్స్. ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ సరిపోయింది. కానీ కంప్లీట్ అనాలిసిస్లో ఈ ఫోకల్ లెంత్ యొక్క లెన్స్ ఏంటి, ఈ ఫోకల్ లెంత్ని ఏ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి వాడతారని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఫోకల్ లెంత్ ప్లస్ ఉందంటే అది కాన్వెక్స్ లెన్స్ అండి. పాజిటివ్ ఫోకల్ లెంత్ ఉంటే కాన్వెక్స్ లెన్స్. ఒకవేళ ఫోకల్ లెంత్ -0.5 అని వచ్చిందనుకోండి, అది కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్కి ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, కాన్వెక్స్ లెన్స్కి ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఫోకల్ లెంత్. ఇప్పుడు డిఫెక్ట్స్ అడిగాడు అనుకోండి, డిఫెక్ట్స్ ఎలా రాస్తామో చూపిస్తాను. ఇప్పుడు ఐ డిఫెక్ట్లు మనకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి మయోఫియా, రెండోది హైపర్మెట్రోపియా. మూడోది ప్రెస్బయోఫియా ఉంది, కానీ ఇప్పుడు మనకు అది అనవసరం. మయోఫియా, హైపర్మెట్రోపియా. మయోఫియా అంటే కాన్వెక్స్ లెన్స్ వాడతారు, అది నెగిటివ్ ఫోకల్ లెంత్ వస్తుంది, అంటే దీన్ని వాడతారు మయోఫియాకి. హైపర్మెట్రోపియా అంటే కాన్వెక్స్ లెన్స్ వాడతారు, దాని యొక్క పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి అతనికి ఏ డిఫెక్ట్ ఉంది అన్నారనుకోండి, కంపల్సరీ హైపర్మెట్రోపియా. అతనికి ఏ లెన్స్ వాడతారంటే కాన్వెక్స్ లెన్స్. అది ఏ లెన్స్ అంటారు అంటే కన్వర్జింగ్ లెన్స్. అలా ఇలా మనం రాయాలన్నమాట. వాడు ఫోకల్ లెంత్ మాత్రం అడిగాడు కాబట్టి సరిపోతుంది. అతనికి ఏ డిఫెక్ట్ ఉంది, పవర్ +2D అయితే అతనికి ఏ డిఫెక్ట్ ఉంది అని అడిగాడు అనుకోండి, మనం ఎఫ్ కట్టి దాంట్లో ప్లస్ వచ్చింది కాబట్టి హైపర్మెట్రోపియా ఉంది అని చెప్పాలి. ఓకేనా? మిల్క్ మ్యాన్ పాలల్లో కొంచెం బేకింగ్ సోడా కలుపుతాడు. ఎందుకు? బేకింగ్ సోడా ఎప్పుడైతే కలిపారో అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా యాక్టివిటీ అనేది చాలా స్లో అయిపోతుంది, కాబట్టి పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. దీన్నే బేకింగ్ సోడా డిలేస్ కర్డ్ ఫార్మేషన్ బై న్యూట్రలైజేషన్ యాసిడ్ అండ్ స్లోయింగ్ ద యాక్షన్ ఆఫ్ ద లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని రాయండి, సరిపోతుంది. డిఫైన్ ర్యాన్సిడిటీ, హౌ టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ ఆఫ్ ఫుడ్. ర్యాన్సిడిటీకి సంబంధించి టెక్స్ట్ బుక్ మొత్తం మీద ఒకే ఒక పారాగ్రాఫ్ ఉంది, అదే ఇది. ఈ పారాగ్రాఫ్లో వెన్న దగ్గర నుంచి చేంజ్ వరకు మీకు ఫస్ట్ డిఫైన్ ర్యాన్సిడిటీ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రివెంట్ అన్నాడు కదా, ఇందులో నేను గ్రీన్ కలర్లో అండర్లైన్ చేసింది మాత్రమే రాయండి. ఇక్కడ చూడండి, డూ యూ నో దట్ అనేది నేను అండర్లైన్ చేయలే, అది రాయొద్దు. మీరు అండర్లైన్ చేసింది మాత్రమే రాస్తే దీనికి కంప్లీట్ ఆన్సర్ వస్తుంది. చిన్న పారాగ్రాఫ్, మీరు కంపల్సరీ ఇది చదవండి. ఫైనల్ ఎగ్జామ్లో కూడా 99% రావడానికి ఛాన్స్ ఉంది. రైట్ ఎనీ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాకి యూజెస్ 3 ఉన్నాయి, కంపల్సరీ మొత్తం చదవాల్సిందే. ఇది ఫస్ట్ యూజ్, ఆ తర్వాత సెకండ్, థర్డ్, ఈ 3 యూజెస్ చదువుకుని 3 యూసేజెస్ రాసేయండి. 3 యూసేజెస్ రాసేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. 2 కదా అడిగాడని 2 రాయొద్దు, ఒకటి తప్పు అయితే మార్క్ పోతుంది కదా. 4 మార్క్స్లో మీకు డ్రా ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ అన్నాడు. నేను మిర్రర్కి అలాగే లెన్స్కి సంబంధించి డయాగ్రామ్స్కి కంప్లీట్ క్లాస్ చెప్పాను. మీరు దీనిని క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని చూసి కంప్లీట్గా రే డయాగ్రామ్స్ నేర్చుకోండి. ఒకవేళ మీకు ఆ డౌట్ వచ్చిందనుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. అలాగే ఎలక్ట్రిసిటీ కండక్టర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్, ఇది కూడా ఎగ్జామ్లో 99% రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేసి, అమ్మ డయాగ్రామ్తో కాబట్టి కంపల్సరీ లేబుల్స్ నేర్చుకోవాలి. మీరు డయాగ్రామ్ ఎంత బాగా వేసినా లేబుల్స్ రాయకపోతే మార్కులు పడవు. పిహెచ్ డైలీ యూసేజ్ అన్నాడు. ఇది కూడా టెక్స్ట్ బుక్లో మీకు ఒకే ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇందులో మనకు 4 రకాలైన పాయింట్లు ఉంటాయి. ఏ పాయింట్ అయినా అడగవచ్చు. ఇక్కడ డైలీ లైఫ్ అన్నాడు కాబట్టి ఇందులో ఏదైనా 2 రాయండి. కానీ పర్టికులర్గా 7 to 7.8 ఏముంటుంది, 5.6 దగ్గర ఏం జరుగుతుంది అని పర్టికులర్గా అడిగాడు అనుకోండి, మనం దెబ్బ అయిపోతాం. అందుకని ఈ పారాగ్రాఫ్ కంప్లీట్గా చదవకండి. మీకు కంపల్సరీ 1 మార్క్ or 2 మార్క్స్ ఈ పారాగ్రాఫ్ నుంచి ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి. ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ ప్రకారం కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఈ టేబుల్ మీకు ఆర్డర్లో లేదు, చూడండి. దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది. ఆర్డర్లు మార్చాడు కాబట్టి నేను వాటర్ని థర్డ్ కాలంలోను, క్రౌన్ గ్లాస్ని లాస్ట్ కాలంలోను పెట్టి కరెక్ట్ ఆర్డర్ రాసుకున్నాను. ఫస్ట్ కరెక్ట్ ఆర్డర్ రాసుకోవాలి. ఈ కరెక్ట్ ఆర్డర్ రాసుకున్న తర్వాత క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ముందు ఇది ఏంటి, ఎన్. ఈ కింద సెకండ్ రో ఏంటి, ఎన్. ఎన్ ఏంటి అవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఎన్ ఇంక్రీజ్ అవుతుందంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, అంటే వాల్యూమ్ ఇటు నుంచి పెరుగుతుంది, ఇటు తక్కువ, ఇలా పెరుగుతూ ఉంది. అంటే ఎన్ బాగా తక్కువ ఉంటే వాల్యూమ్ బాగా ఎక్కువ ఉన్నట్టు. ఎన్ బాగా ఎక్కువ ఉంటే వాల్యూమ్ బాగా తక్కువ, వాల్యూమ్ అన్నాను, సారీ, వెలాసిటీ.
వెలాసిటీ బాగా తక్కువ ఉన్నట్టు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెలాసిటీకి మధ్య మనకి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని రాయకూడదు, ఎన్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని రాయాలి. అంటే ఎన్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v. ఎన్ పెరిగితే v తగ్గుతుంది, v పెరిగితే n తగ్గుతుంది. సో వెలాసిటీ దేనికైతే ఎక్కువ ఉందో అది రేరర్ మీడియం, వెలాసిటీ దేనికైతే బాగా తక్కువగా ఉందో అది డెన్సర్ మీడియం. ఇక్కడ వరకు ఓకే. దీనినే రివర్స్లో వెలాసిటీ ప్రకారం రేరర్ అయితే ఆప్టికల్గా అది డెన్సర్ అవుతుంది, వెలాసిటీ ప్రకారం డెన్సర్ అయితే ఆప్టికల్గా అది రేరర్ అవుతుంది. సో విచ్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్ అన్నాడు. అంటే వెలాసిటీ ప్రకారం డెన్సర్ అయింది, ఆప్టికల్గా రేరర్ అవుతుంది, కాబట్టి మనకు ఆన్సర్ క్రౌన్ గ్లాస్. నెక్స్ట్, దీనిని ఆప్టికల్ డెన్సిటీస్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్ పెట్టమన్నాడు. అంటే క్రౌన్ గ్లాసులు, వాటరు, ఐస్, ఎయిర్ అని రాసుకోవాలి. ఇలా రాయాలి, ఎందుకంటే ఆప్టికల్ డెన్సిటీస్ ప్రకారం అడిగాడు, నీకు వెలాసిటీ ప్రకారం కాదు. తర్వాత ఎయిర్ ఇంకా వేరే 3 మెటీరియల్ ఏదన్నా తీసుకోండి, దేనికి లీస్ట్ డీవియేషన్ అన్నాడు. అసలు యాక్చువల్గా లీస్ట్ డీవియేషన్ సిరీస్ ఇది. ఎయిర్ కంటే ఐస్ తక్కువ ఉంటుంది, ఎయిర్ బాగా లీస్ట్ డీవియేషన్, తర్వాత ఐస్, తర్వాత వాటర్, తర్వాత క్రౌన్ గ్లాస్. ఏం లేదు, వెలాసిటీ ఎక్కువ ఉందనుకోమ్మా డీవియేషన్ తక్కువ ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉందనుకోండి డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎయిర్ వేరే దాన్ని కంపేర్ చేయమన్నాడు కాబట్టి ఎయిర్ ఐస్ రాస్తే సరిపోతుంది. నేనైతే కంప్లీట్ ఎందుకు ఇచ్చాను అంటే ఏ రెండింటి మధ్య అడిగినా సరే మీరు రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ వాటర్ అని అడిగాడు అనుకోండి, ఎయిర్ వాటర్ అని రాస్తాం. అలా కాకుండా ఐస్ వాటర్ క్రౌన్ గ్లాస్ అని అడిగాడు అనుకోండి, ఐస్ వాటర్ రాస్తాం. అలా మీరు అక్కడ అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయొచ్చు. ఎస్ఐ యూనిట్స్ ఏంటని అడిగాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఎస్ఐ యూనిట్స్ ఉండవు, ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా C/V. C అంటే వెలాసిటీ ఇన్ వ్యాక్యూమ్, వెలాసిటీ ఇన్ మీడియం. ఇది వెలాసిటీని, ఇది వెలాసిటీని, అంటే పైన మీటర్ పర్ సెకండ్, కింద మీటర్ పర్ సెకండ్ వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ అనేవి ఉండవు. మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ బిట్ ఇది. 8 మార్క్స్ కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం అడిగాడు. కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం మీద నేను టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 6 క్వశ్చన్స్ని 2 పార్ట్ల కింద చెప్పాను. ఇది ఫస్ట్ పార్టు, అలాగే ఇది రెండో పార్ట్. మీరు ఈ లింక్ మీద ఎక్కడ క్లిక్ చేసినా ఆ వీడియో ఓపెన్ అయిపోతుంది. మీరు ఓపెన్ చేసి బాగా నేర్చుకోండి. అప్పుడు కూడా మీకు ఈ క్వశ్చన్స్ అర్థం కాలేదనుకోండి, ఈ 4, అప్పుడు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. అలాగే లతా వాంట్స్ టు క్రియేట్ విర్చువల్ అండ్ డైరెక్ట్. ఇప్పుడు ఇంతకుముందు నేను లెన్స్ డయాగ్రామ్స్కి సంబంధించి మీకు ఒక లింక్ క్లిక్ చేసి చూడమన్నాను కదా, అది చూస్తే మీరు దీనికి ఆన్సర్ చేయగలరు. ఒకవేళ ఆన్సర్ రాలేదనుకోండి, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంప్లీట్గా మీకు అనాలిసిస్ చేసి చెప్తాను. ఎనీవే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇంకా మీకు ఏదైనా ఇంగ్లీషు, తెలుగు, గ్రామర్ ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.